హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిరణ్. మన టెక్ బడి ఛానల్లోకి మీకు స్వాగతం. ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు మనం ఒక యానిమేటర్ గిఫ్ట్ని కానీ వీడియోని కానీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఫ్రెండ్స్ దానికంటే ముందు మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను కొత్తగా ఏ అప్డేట్ తెచ్చినా అది మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఫ్రెండ్స్ దానికోసం మీరు ఇక్కడ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఇక్కడ ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ యానిమేటర్ అని టైప్ చేయండి. ఇక్కడ యానిమేటర్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ యానిమేటర్ అని టైప్ చేసినప్పుడు ఇక్కడ మీకు పిక్సెట్ యానిమేటర్ అని ఉంది కదా, దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. నేను దీన్ని ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, ఒకసారి ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్ చూడండి, మీరు కనుక దీన్ని ఓపెన్ చేసినట్టయితే మీకు ఇలాంటిది విండో ఓపెన్ అవుతుంది. ఇందులో కొన్ని ఆల్రెడీ చేసిన యానిమేటర్స్ కూడా ఇందులో ఉంటాయి. కనుక ఒక యానిమేషన్ చేయాలనుకుంటే ఇక్కడ కింద ప్లస్ గుర్తుంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. అప్పుడు తర్వాత మీకు ఇలాంటి ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ పేపర్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ చూడండి, ఇలా వచ్చాక మీరు ఏ యానిమేషన్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఇందులో డ్రా చేయండి. సపోజ్ నేను ఒక బాల్ అనేది ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి జంప్ అవుతుంది అనుకుంటున్నాను అనుకోండి, ఒక బాల్ గీయండి. మళ్ళీ తర్వాత నెక్స్ట్ సైడ్లో ఈ బాల్ అనేది ఇక్కడ నుండి వేరే పొజిషన్కి ఎక్కడికి వెళ్ళిందని ఇంకోటి గీయండి. మళ్ళీ నెక్స్ట్ తీసుకోండి. ఇలా మీకు ఏ యానిమేషన్ చేయాలనుకుంటున్నారో, అంటే ఇప్పుడు మామూలుగా మనం చిన్నప్పుడు కార్టూన్ నెట్వర్క్లో చూసే ఉంటాం కదా, ఒక పిల్లి ఎలుక వెనకాల పరిగెత్తడం, అది ఎలా చేస్తారంటే సేమ్ దీనిలానే ఇంకొక సాఫ్ట్వేర్ మనకు కంప్యూటర్లో ఉంటుంది అన్నట్టు. ఆ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి వాళ్ళు అలాంటి మూవీస్ని కానీ అలాంటి వీడియోస్ని తయారు చేస్తుంటారు. మీరు సింపుల్గా ఈ మొబైల్ ద్వారా కూడా మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూడండి, ఇలా చేశాక ఇక్కడ మన కింద ప్లే అనే గుర్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు నేను గీసింది అనేది ఒక బాల్, అంటే నాకు డ్రాయింగ్ సరిగ్గా రాదు, ఏదో ఒకటి గీసేసి మీకు నచ్చింది ఇలా జంప్ అవుతుందో ఇలా చూసుకోండి. ఇలా డ్రా చేశాక ఫ్రెండ్స్ మీరు ఇదనే కాదు, ఒక ఇల్లు అనుకోండి, ఒక రాకెట్ పైకి ఎగురుతున్నట్టు కానీ, ఒక పిల్లాడు రన్నింగ్ చేస్తున్నట్టు కానీ, ఇలాంటి డిఫరెంట్ మీరు డ్రాయింగ్ గీసేసి ఒక యానిమేటర్ గిఫ్ట్ని కానీ ఒక యానిమేటర్ వీడియోని కానీ మీరు తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదే కలర్ కాకుండా ఇక్కడ మనం కలర్ కూడా సెట్ చేసుకోవచ్చు. అంటే మన రైటింగ్ కలర్ ఎలా ఉండాలని దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మీరు దీన్ని సేవ్ చేసుకోవాలనుకుంటే మీకు పైన రైట్ సైడ్లో యారో గుర్తుంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. ఒక స్పీడ్ మీరు ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీకు ఇష్టమైన స్పీడ్ పెట్టుకొని ఇక్కడ యారో గుర్తుంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ప్రాజెక్ట్ అనేది సేవింగ్ అని వస్తుంది కదా, ఇప్పుడు మీ ప్రాజెక్ట్ అనేది సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇలా సేవ్ అయ్యాక మీరు దీన్ని వీడియోలోగా సేవ్ చేయాలనుకుంటున్నారా, గిఫ్ట్ లాగా సేవ్ చేయాలనుకుంటున్నారా అని అడుగుతుంది. నేను దీన్ని గిఫ్ట్ లాగా సేవ్ చేయాలనుకుంటున్నానని ఇక్కడ గిఫ్ట్ పైన ఉంది కదా, దీనిపైన ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ గిఫ్ట్ సెలెక్ట్ చేసుకొని మీకు కింద ఇట్లా డౌన్లోడ్ గుర్తుంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. ఇప్పుడు మీకు ఈ గిఫ్ట్ అనేది జనరేట్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.